అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఒక వారం రోజుల నుండి మన ఉద్యాన ప్రాంతంలో మరి ఒక ఇష్యూ అనేది కొనసాగుతుంది. అదే ఎయిర్పోర్ట్ కోసం. మరి మీరందరూ చూసుకుంటే ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈ రాష్ట్రంలో కల్లా వెనుకబడి జిల్లా ఏదంటే అది ఒక శ్రీకాకుళం జిల్లా. ఈ రోజు వరకు మీరు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా కోసం ఇక్కడ మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నా కూడా ఈరోజు ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఏమి కూడా ఇక్కడ నెలకొల్పలేదు. దానికి కారణం అది కూడా మనమే. మరి ఈరోజు మన పక్క జిల్లాలో చూసుకుంటే విజయనగరం కానీ విశాఖపట్నం కానీ చూసుకుంటే అక్కడ మన పైడి భీమవరం వరకు ఫ్యాక్టరీలు అనేది ఉన్నాయి. అక్కడ అలాగే డెవలప్మెంట్ అనేది అలాగే జరుగుతుంది. ఇదే శ్రీకాకుళం జిల్లాకు వస్తాడికి మనం ఏ ఫ్యాక్టరీ పెట్టినా కూడా ఏది పారిశ్రామిక అభివృద్ధి ఏది చేద్దామన్నా కూడా ఎక్కడేంటంటే ఈ విధంగా వ్యతిరేకించడం వల్ల ఈ రోజుకి కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక కంపెనీ రాలేదు కదా, ఏమి కూడా ఈ జిల్లాకు రాలేదు. కానీ ఇక్కడ ఉండే వ్యక్తులు, కష్టపడే వ్యక్తిత్వం ఉన్న యువకులు ఉన్నారు, యువకులు ఉన్నారు. కానీ అందరూ కూడా ఇవాళ ప్రపంచ నలుమూలలో చూస్తే ప్రతి దగ్గర కూడా శ్రీకాకుళం జిల్లా నుండి ఉంటారు. ఒక చంద్రమండలం మీద లేరు కానీ ప్రతి జిల్లా నుండి కూడా ప్రపంచంలో ప్రతి దగ్గర కూడా ఈ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. నిరుద్యోగం ఎక్కువ, పేదరికం ఎక్కువ. కాబట్టి ప్రతి దగ్గర ఎక్కడ చూసుకో, అబుదాబి చూసుకో, బయట కంట్రీల్లోన నలుమూల ప్రపంచ నలుమూలలో ఉంటారు. కానీ బయటికి వెళ్ళి ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుండి చూస్తే ఎక్కడో ఇక్కడ తల్లిదండ్రులకి, భార్య పిల్లలకి వదిలి విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టే చిత్రహింసలు పడుతూ ఈరోజు ఏంటంటే బతుకు జీవనోపాధి సాగిస్తున్నారు. మరి అదే భాగంగా ఈరోజు మనం చూస్తే ఎంతోమంది అక్కడికి వెళ్ళి కొంతమంది చెరలో చిక్కుకొని చాలామంది కూడా ఈ యువకులు అనేది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దాన్ని ఈరోజు మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఎంతోమందికి వాళ్ళ చర్యని విడిపించి వాళ్ళే పెట్టే చిత్రహింసల నుండి బాధ భరించలేక ఎంతోమందిని అక్కడికి రప్పిస్తున్నారు. అలాంటిది ఈరోజు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో భావనపాటికి ఒక పోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజు మళ్ళీ మనం ఇచ్చేసే లోపు మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాకపోవడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పేరు అనేది ఎక్కడైతే భావనపాటి పోర్టు అని పెడితే పేరుండిపోద్దని చెప్పి దాన్ని జస్ట్ దాని పక్కగా ఉన్న మూలపేటకి మార్చడం జరిగింది. సంతోషించే విషయం. ఎందుకంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆపేసిన మూలపేట పోర్ట్ అనేది మరి ఆపకుండా దాన్ని కొనసాగించారు. ఈవేళ మూలపేట పోర్టు అక్కడ ఎంతమంది రైతులు అనేది ఆ పోర్టుకి అనేది ల్యాండ్స్ ఇచ్చారో ఇవ్వకపోతే ఈరోజు అక్కడ పోర్టు పెట్టడానికి అవదు. మరి ఎంతమంది రైతులు కూడా ఆ పోర్టుకి సహకరించి అక్కడున్న రైతులందరూ కూడా సహకరించి మరి అక్కడికి ఇచ్చి ఈరోజు అనేది పోర్టు పనులు అనేది కొనసాగుతున్నాయి. మరి ఇదే విధంగా మనం వ్యతిరేకించుకునేంతే ఈరోజు ఇక్కడున్న యువకులకి మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్దాం? ఎలాగా అంటే వాళ్ళు ఎక్కడోకి వెళ్ళి వలస జీవులుగా బతకవలసిందేనా? ఇక్కడున్నే యువకులకి మనం ఇక్కడ ఉపాధి కల్పించలేమా? ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. మనం మంచి మనసుతో ఆలోచించి ఇక్కడున్న మన యువతకి ఈ నిరుద్యోగులకి ఈ పేదరికాన్ని నిర్మూలించాలంటే తప్పనిసరిగా ఆర్థికంగా డెవలప్ అవ్వాలి. ఆర్థికంగా పైకి రావాలంటే మనకి ఉపాధి అనేది ఉండాలి. ఉపాధి ఉంటే తప్పనిసరిగా 100% ఆ కుటుంబం అనేది బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈరోజు బయటెళ్ళి పనులు చేస్తాము, బయటికి వెళ్ళి అక్కడే ఉపాధి చేస్తాము, ఇక్కడే ఉపాధి వద్దు అనే విధంగా ఈరోజు వ్యతిరేకిస్తున్నారంటే ఇది దేనికి సంకేతం అనేది నేను అడుగుతున్నాను. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి
వ్యతిరేకించే వాళ్ళని కాదు, వ్యతిరేకిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను. లేక మనకి ఈరోజు అవకాశాలు వస్తున్నాయి. ఈ శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ జిల్లాకి ఒక వెనుకబడి జిల్లాకి వస్తున్నాయి. వచ్చేటప్పుడు మనకి ప్రజలకు హాని చేసేది అయితే 100% మనం వ్యతిరేకించాలి. కానీ ఇవాళ ప్రజలకి మేలు చేసేది వచ్చేటప్పుడు కూడా ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక్కసారి అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించాలని కోరుతున్నాను. అలాగే ఈరోజు మీరందరూ చూస్తే అమరావతి కోసం ఒక 3 పంటలు పండే భూమిని ఈరోజు అమరావతి రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ముందుకు వచ్చి మా ప్రాంతాన్ని డెవలప్ చేయండి అని ఒక ఆలోచనతో. ఒక్కసారి చూడండి వాళ్ళు ఎంత అలాంటి ల్యాండ్ అనేది ఎక్కడా కూడా ఉండదు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి లేకపోతే కృష్ణా డిస్టిక్లో ఉండే అంటే సారవంతమైన భూమి ఇంక ఎక్కడ కూడా ఉండదు. అలాంటి భూమిని 3 పంటలు పండే భూమిని ఈరోజు అక్కడ రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు అంటే దేనికోసం ఇచ్చారు? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. అక్కడ ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలి, మా జీవితాలు బాగుపడాలన్న ఒక ఆలోచనతో ఇవ్వడం జరిగింది ఈరోజు. అలాగే ఇక్కడ చూస్తే మూలపేట కానీ లేకపోతే ఆప్సోర్, ఈ మన ఏరియాలో ఉన్న ఆప్సోర్ ప్రాజెక్టు కోసం అక్కడ రేగులపాడు కానీ చీపురుపల్లి గ్రామ ప్రజలు అక్కడ నివాసాలు వదిలి ఇక్కడ వచ్చి రామకృష్ణాపురంలో R&R కాలనీ ఇవ్వడం జరిగింది. ఆ రైతులు ఇవ్వడం బట్టే ఈరోజు ఏంటంటే అక్కడ మరి ఈరోజు మనం ఆప్సోర్ ప్రాజెక్ట్ అనేది కట్టడం జరుగుతుంది. మనం అంటే ఈరోజు చూస్తాం వీళ్ళు అమరావతిలో ఈరోజు జాబులు వస్తే ఇవాళ అక్కడ డెవలప్ అయిందంటే రాష్ట్రం నలుమూల నుండి వెళ్తాం. ఆ రైతు త్యాగాల వల్ల ఈరోజు అక్కడ ఎంతో వేల మందికి ఉపాధి దొరుకుతుంది. మరి ఈరోజు మూలపేటలో పోర్టు జరుగుతుంది. పోర్టు జరిగేటప్పుడు కూడా ఆ పోర్టు ప్రాంతంలో ఉండే రైతులందరి త్యాగాల వల్లే ఈరోజు అక్కడ పోర్టు ఏర్పడింది. ఇక్కడ ఇప్పుడిప్పుడే అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుండి వేళ మన యువకులందరూ వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. మరి మనం ఈరోజు NSE 16కి ఆ రోజు ఎంతమంది రైతులు ఇవ్వడం బట్టే ఈరోజు అనేది ఈ NSE 16 అనేది కూడా ఈరోజు ఈ మార్గం వేయడం జరిగింది. అక్కడ కొంతమంది రైతులు త్యాగం చేస్తేనే కొన్ని తరాలకి అనేది మనం బాగు పెట్టే వాళ్ళం అవుతాం. వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చే వాళ్ళం అవుతాం. ఎంతోమంది నిరుద్యోగ యువతకి ఉపాధి దొరుకుతుంది, యువకులకు దొరుకుతుంది, యువతకి దొరుకుతుంది. వాళ్ళందరూ ఆర్థికంగా బలోపేతమైతే మరి ఈరోజు ఈ ఏరియా ఎలాంటి డెవలప్మెంట్ అవుతుందో మీ అందరికీ చెప్పాల్సిన లేదు. ఇవాళ చాలామంది ఎయిర్పోర్ట్ కోసం వ్యతిరేకిస్తున్నారు. కార్గో ఎయిర్పోర్ట్ మాకెందుకు, కార్గో ఎయిర్పోర్ట్ వల్ల మనకేటి లాభం అని. ఒకటి కార్గో ఎయిర్పోర్ట్ అయినా ఇవాళ పోర్ట్ అయినా ఏదైనా ఇవాళ పోర్ట్ ఉన్నది కాబట్టే ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ వచ్చింది. అంటే పోర్ట్ లేకపోతే కార్గో ఎయిర్పోర్ట్ అనేది రాదు. అలాగే కార్గో ఎయిర్పోర్ట్ వస్తే ఇవాళ కొరియర్ సంస్థలు కానీ లేకపోతే కార్గో సంస్థలు కానీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇంపోర్ట్ చేసేవాళ్ళు కానీ అలాగే దీనికి అనుబంధంగా చాలా కంపెనీలు వస్తాయి. చాలా కంపెనీలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఇవాళ కియా కంపెనీ అనంతపురంలో పెట్టారంటే ఈరోజు దాని చుట్టూ ఒక 20-30 కంపెనీలు ఉంటాయి. దానికి అనుబంధ కంపెనీలు ఉంటాయి. అలాగే ఇవాళ ఒక పోర్ట్ ఉంటే మరి పారిశ్రామిక అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మరి చెప్పనవసరం లేదు. మరి పోర్ట్ ఉండేటప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ ఉండేటప్పుడు ఏదైనా ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ చేయడానికి తర్వాత రకరకాల కంపెనీలు, ఎందుకంటే ఎవరైనా వ్యాపారవేత్తలకి వాళ్ళకి అందుబాటులోనే మౌలిక సదుపాయాలు అనేది ఉండాలి. మౌలిక సదుపాయాలు ఉంటేనే అది జరుగుతుంది. మౌలిక సదుపాయాలు లేకపోతే ఎవరు కూడా దరిదాపులు కూడా రాడు. ఏం కావాలా పారిశ్రామికలకి? రోడ్డు కనెక్టివిటీ కావాలి, తర్వాత పోర్ట్ కావాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి, తర్వాత పవర్ అనేది ఉండాలి. ఈరోజు అలాగే వాటర్, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కూడా ఇక్కడ రావడానికి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. మరి మాకు ఏమీ అవసరం లేదు, ఇక్కడ ఏం పెట్టుబడులు పెట్టవసరం లేదంటే ఈ జిల్లాని ఇలాగా ఒక ఇంకా వెనుకబడి జిల్లాగా ఉంచాలని మీ అభిప్రాయమా? వ్యతిరేకించే వాళ్ళకి అడుగుతున్నాను. ఈ జిల్లాని ఇంకా వెనుకబడి ఉంచాలన్నా ఒక్కసారి కానీ మీరు ఒక్కసారి చూడండి, ఆలోచించండి. ఒక్కదానికి ఒకటి కనెక్టివిటీ ఉంటుంది. ఇది ఒక గొలుసు సిస్టమ్. పోర్టు, ఎయిర్పోర్టు, దానికి అనుబంధంగా కంపెనీలు రావడం కానీ తర్వాత పారిశ్రామిక అభివృద్ధి అనేది దాని ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. అలాగా ఈ ఏరియా డెవలప్ అవ్వడానికి
ఇక్కడున్న ప్రజల యొక్క జీవితాలు బాగుపడడానికి ఇవన్నీ ఏంటంటే ఇది ఒక శుభ సూచకం. అలాంటిది ఈరోజు కొంతమంది వ్యక్తులు అనేది వ్యతిరేకించడం అనేది అది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని, ఇదేమైనా థర్మల్ పవర్ ప్లాంట్ పెడుతున్నారా, లేకపోతే ఈ ఫార్మా కంపెనీలు పెడుతున్నారా? లేదు, ఇది ప్రజలకు హాని లేదు. ఇలాంటి పెద్ద పెద్ద సిటీలు, డెవలప్ అయిన సిటీల్లోనే ఎయిర్పోర్ట్ కావాలంటే పెట్టడానికి లేదు. ఈరోజు గోపాల్పురం ఉంది, గోపాల్పూర్ ఒరిస్సాలో. అక్కడ ఆర్మీ, నేవీ, దానివల్ల ఉపయోగమే లేదు. ఆర్మీ, నేవీ అది ఓన్లీ డిఫెన్స్ పరంగా పెట్టారు. అయినా కూడా అక్కడ రైతులు సహకరించారు. ఈరోజు మనం కొంతమంది అంటే ఇప్పుడు ఎంతమంది అందులో అంతమంది వ్యతిరేకించట్లేదు, కొంతమంది మనల్ని రెచ్చగొడుతుంటారు. కానీ మనం కొన్ని తరాలని దృష్టిలో పెట్టుకొని, చాలామంది యువకుల్ని దృష్టిలో పెట్టుకుని మనం వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడాలంటే మనం ఇలాంటి దానికి అడ్డుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదని నేను తెలియజేస్తున్నాను. మరి వీళ్ళు ఇచ్చిన ప్రాంతాలు చూడండి ఒక్కసారి. ఇవాళ గంగవరం పోర్ట్ ఉందంటే అక్కడ ఉన్న పరిసరం 90 ఏళ్ళకి ఎలాగుండేది, ఈరోజు ఎలాగుంది. అక్కడ పోర్టు పరిసరాల ప్రాంతాలు మొత్తం టోటల్గా ఈరోజు ఆ డెవలప్మెంట్ చూడండి ఒకసారి. అక్కడ ఎంత డెవలప్మెంట్ అనేది జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకేదైనా మనకు ఆన్సర్స్ తీసుకొచ్చారంటే 100% అందరూ వ్యతిరేకించవచ్చు. ఈరోజు ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి ఈరోజు అక్కడ ఉన్న ప్రజల్ని ఏంటంటే ఇవాళగా మానసికంగా వేరే విధంగా వాళ్ళకి కృంగితీస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి మనం అభివృద్ధి కోరుకుంది, మనకి ఇంకేం కావాలా? ఇలాంటివి వస్తే, ఈ 2 వస్తే 100% మిగతా అవి ఈ ఆటోమేటిక్గానే ఇక్కడికి వస్తే ఇక్కడంతా టోటల్గా తలసరి ఆదాయం అనేది పెరుగుతుంది. ఈ ఏరియా అనేది ఒక డెవలప్మెంట్ ఏరియాగా జరుగుతుంది. అలాగే ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని డెవలప్ అనేది జరగడానికి అనేది అవకాశం ఉంది. మేడం గారు చెప్పారు గెలవకముందు, నేను తప్పనిసరిగా చేనికి నీరు చేతికి పని అన్నారు. అదేవిధంగా ఈరోజు ఆలోచన విధానం కూడా ఎంతో బాగుంది. దాంట్లో భాగంగానే శిరీష మేడం గారు ఆలోచనలో భాగంగానే ఈరోజు మనకి అదృష్టం ఏంటంటే మన ఎంపీ గారు కేంద్ర మంత్రి పదవి రావడమే. అతను కూడా అది పౌర విమాన శాఖ మంత్రిగా రావడం అనేది ఒక శుభ సూచకం. ఈరోజు మన ఏరియా డెవలప్ చేయడానికి ఇద్దరు కూడా నడుం బిగించి ఒక ముందడుగు వేస్తే దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఒక తప్పదు. అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సి వస్తుంది. 100% ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మీలాంటి రైతులు త్యాగం చేస్తే తప్ప ఎవరు కూడా ఎక్కడ కూడా అది డెవలప్మెంట్ అని అరవద్దు. అందరూ కూడా రైతులందరూ మాకు భూములే కావాలి అని చెప్పి రాష్ట్రంలో పట్టుబట్టుకుని కూర్చుంటే మరి డెవలప్మెంట్ అనేది అది జరగదు కూడా. కాబట్టి ఒక్కసారి అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించాలని నేను కోరుతున్నాను. వీళ్ళ చాలామంది వస్తున్నారు, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ జీవితాలు బాగున్నాయి. వాళ్ళు ఏంటంటే కొంతమంది కొన్ని రకాలుగా వాళ్ళు రాజకీయంగా వ్యతిరేకించవచ్చు, ఇంకొకరు ఏంటంటే ఇంకో విధంగా వ్యతిరేకంగా వాళ్ళు యూనిట్ కోసం వ్యతిరేకించవచ్చు, లేకపోతే ఇంకొకరు ఏంటంటే మేము ఇక్కడ వాళ్ళని వ్యతిరేకించవచ్చు. రకరకాల ఆలోచనలతో వస్తారు. వాళ్ళ ఆలోచన విధానంలో రకరకాలు ఉంటాయి. కానీ మనం మన యొక్క మనస్ఫూర్తిగా ఆలోచించాలి. రేపు తెల్లవారి ఇక్కడ అదే డెవలప్మెంట్ అవని ముందు వరుసలో వాళ్ళే ఉంటారు. మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఇవాళ చూస్తున్నాం పైడి భీమవరం, మన పిల్లలు ఎంతమంది అక్కడికి వెళ్తున్నారు. పైడి భీమవరం అక్కడ రైతులు త్యాగం చేయబట్టే కదా ఈరోజు రేపు తెల్లవారు అమరావతిలో డెవలప్ అయితే అక్కడ కూడా రైతులు త్యాగం వల్లే కదా మన పిల్లలు అక్కడికి వెళ్తారు. మళ్ళీ ఇక్కడ మూలపేట పోర్టు దగ్గర మరి అక్కడున్న రైతుల త్యాగం వల్లే కదా ఈరోజు మన పిల్లలు అక్కడికి వెళ్ళి జాబ్ చేయడానికి వెళ్తారు. అంటే మన పిల్లలకి జాబులు కావాలి, మన పిల్లలకు ఉపాధి కావాలి, కానీ మనం మాత్రం దానికి సహకరించాం. దయచేసి ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మీరు పెద్ద మనసుతో 100 మంది వచ్చి చెప్తారు. ఈరోజు ఎవరు కూడా డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళెవరైనా వస్తున్నారా డెవలప్మెంట్ చేయడానికి? ఎవరూ రారు. లేదు డెవలప్మెంట్ చేయలేదు, లేకపోతే మీ జీవితాల కోసం ఏ రోజైనా మీరు మీ పిల్లల కోసం ఆలోచించారా? ఎక్కడైనా ఉపాధి కల్పించడానికి? లేదు, ఉపాధి కూడా కల్పించదు. కానీ మనం ఇలాగా అట్టడుగు స్థానంలో ఉంటే మాత్రం 100%
వాళ్ళకి సంతోషం. ఇలాగ మన పిల్లలు ఉపాధి లేక బయట దేశాలు విదేశాలు వెళ్ళి దుబాయ్ లేక సింగపూరు లేకపోతే అబుదాబో లేకపోతే ఇంకెక్కడెక్కడికో వెళ్ళి ఇలాగా ఇబ్బందులు పడాలని చూస్తున్నారు తప్ప మన యొక్క సొంత ప్లేస్లో ఈరోజు ఇక్కడ ఒక 30,000 రాని ఒక 20,000 రాని భార్య బిడ్డలు తల్లిదండ్రులతో ఇక్కడే హ్యాపీగా ఉపాధి చేసుకుని ఉంటారు. మరి అది ఎక్కడో వెళ్తే కుటుంబానికి దూరంగా ఉండాలి, కుటుంబానికి దూరం తల్లిదండ్రులు కానీ లేకపోతే భార్య పిల్లలకు వదిలేసి ఎంత దూరం ఉండి వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళకి తెలుసు, మనకెవరికి తెలియదు. వాళ్ళు ఎన్నాటి బాధ అనుభవిస్తున్నారు, వాళ్ళు అక్కడ ఎన్ని చిత్రహింసలు పడుతున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏజెంట్ పంపించేవాడు ఏ విధంగా పంపిస్తున్నాడో ఏంటో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని దొరక్క అక్కడ కొన్ని రోజులు ఉండి వాళ్ళకి చదివి నానా హింసలు పెట్టి లాస్ట్కి ఏదో రకం మళ్ళీ ఇండియాకి రావడం, ఆర్థికంగా నష్టపోవడం, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఈరోజు మనకు ఆ అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక పెద్ద మనసుతో ఆలోచించి మనం ఈ ఏరియాని డెవలప్ చేసుకొని మన యొక్క జీవితాన్ని ఎవరో బాగు చేయరు. ఇవాళ మనకు వచ్చి 100 సలహాలు ఇస్తారు, రేపు తెల్లవారి పక్కన తప్పుకుంటారు. కానీ మనం ఆర్థికంగా నష్టపోయినా మన పిల్లలకి జాబులు లేకపోయినా ఏం కూడా ఇవాళ రైతు అంటే ఎవరు కూడా పిల్లకి ఇవ్వట్లేదు. ఒకప్పుడు రైతుకి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే ఎకరాలకు బట్టి ఇచ్చేవారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే ఒక పెద్ద రైతు అనేది ఒక ఆలోచనతో ఇచ్చేవారు. ఈరోజు రైతు అంటే చాలు, అసలుకి పిల్లకే ఇవ్వట్లేదు. జాబ్ ఉందా, లేకపోతే నువ్వేం చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఏదైనా బిజినెస్ ఉందని నన్ను అడుగుతున్నారు. కానీ ఈరోజు రైతు అంటే ఇవ్వట్లేదు. ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి కూడా నా కూతురికి జాబ్ ఉన్న వ్యక్తే కావాలని అడుగుతున్నారు. మరి అలాంటిది ఈరోజు మనం అలాంటి అవకాశం వచ్చేటప్పుడు వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్టు, అది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు మన ఏరియా ఎయిర్పోర్ట్ వస్తుందంటే మేము చాలా సంతోషించాం. ఈరోజు కొంతమంది వ్యక్తులు దాని మీద విషాన్ని పోస్తున్నారు, విషం పూసి ఒక చెడు అభిప్రాయం అనేది ప్రజల యొక్క మైండ్లో పెడుతున్నారు. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించాలని కోరుతున్నాను. అలాగే అలాంటి వ్యక్తుల కోసం మీరు ఆలోచించవసరం లేదు. మీ పిల్లలే కాదు, ఈ తరమే కాదు, ఇలాంటి కొన్ని తరాలకు ఇక్కడ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మనసుతో ఆలోచించాలని నేనైతే ఈ మీడియా ముఖంగా నేను కోరుతున్నాను.